పూజలోంచి లేవడు. ఎలాగైనా నేనే లేపాలి. ఎలాగైనా లేపాలి. ఈ వ్రతానికి భంగం కలిగించాలి. చెప్తా. ప్రణయ్, నీతో పనుందిలారా. ఇప్పుడేంటి శివజ్ఞి? అమ్మా, పీటల మీద కూర్చున్న తర్వాత లేవకూడదు. అవసరానికి తగినట్టుగా ఆచారాలు మారుతుంటాయి. ప్రణయ్, నువ్వురా. దోషమమ్మా. ప్రాణాలు పోయే పనన్నప్పుడు దోషాల కోసం ఆగలేం కదా. అయినా ప్రతి దోషానికి పరిహారం ఉంటుంది కదా. ఈ పూజ ఏదో పూర్తయ్యాక వెళ్ళొచ్చు కదమ్మా. అప్పటి వరకు అవసరం ఆగదు కదా. అంత అర్జెంట్ పనేంటి? చెప్తే గాని రావా? లేవకూడదు అంటున్నారు కదా. పనుందంటున్నాను కదా. అది కాదమ్మా శివాగ్ని. ఎవరూ మాట్లాడొద్దు. ప్రణయ్, పనుంది అంటున్నాను. రా. అరే, రమ్మంటున్నాను కదా. వీళ్ళిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వ్రతంలో కూర్చున్న ప్రణయ్ని వద్దన్నా లేపి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత అర్జెంట్ పనేముంది? ఏం చెప్పావు? ఏం చేస్తున్నావు? చెప్పిందే కదా చేస్తున్నాను. నువ్వు చెప్పింది నటిస్తానని, జీవిస్తానని కాదు. తప్పే ఉంది? ఆ ప్రేమను అలా వెనకేసుకురావడం తప్పు కదా. ప్రేమ చాలా మంచిది శివాగ్ని. ఏంటి ప్రణయ్, మాటే మారిందా? మనిషివే మారావా? మారలేదు, మార్చింది. ఇచ్చిన మాట మర్చిపోయావా? నా మేనగోడలు ఇంటికి తీసుకొస్తానన్నాను, తీసుకొచ్చాను. అందుకు ఆ ప్రేమతో ప్రేమ పెళ్ళంతా నాటకమే అన్నా? బంగారం కోసం అలాగే అనుకున్నాను. కానీ ప్రేమ మనసు, తన ఆలోచనలు తెలిసాక తనెంత మంచిదో అర్థమైంది. ఏం చూసావు తనలో అంత మంచితనం? చాలా చూశాను శివాగ్ని. మనం కోరుకున్నది మన బంగారాన్ని బాగా చూసుకోవాలనే కదా. ప్రేమ మనకన్నా బాగా చూసుకుంటుంది. తను చూసేదేంటి? మన బంగారాన్ని మనం చూసుకోలేమా? నీకు అర్థం కావట్లేదు. ప్రేమ బంగారం వేరువేరు కాదు. ప్రేమకి బంగారమే ప్రాణం. నువ్వు దత్తత ఇస్తావని అడిగితే ఎంతగా అల్లాడిపోయిందో చూసావుగా. తన గురించి మనకెందుకు? బంగారాన్ని నాకు దత్తత ఇవ్వమంటే సరిపోయేదిగా.
ఇప్పుడు అంత అవసరమే ఉంది శివాగ్ని. ప్రేమ బంగారాన్ని బాగా చూసుకోకపోతే ప్రాబ్లం, కానీ తను ప్రాణంగా చూసుకుంటుంది. బంగారం కోసం తన దగ్గర నటించాలనే వెళ్ళాను, కానీ బంగారాన్ని తను చూసుకునే విధానం చూశాక తనలో బిడ్డ కోసం అల్లాడే ఒక తల్లి కనిపించింది. మనం అనుకుంటున్నట్టు కాదు శివాగ్ని, ప్రేమ చాలా మంచిది. ఆ మంచితనం చూసే నేను మారిపోయాను. నువ్వు మారావని నన్ను మార్చాలని చూస్తున్నావా? మనం ఆలోచించింది బంగారం గురించి. బంగారం వచ్చేసింది, ఇక ప్రేమ గురించి ఆలోచించడం మానే. మారలేను శివాగ్ని. మారి ప్రేమకి బంగారాన్ని దూరం చేయటం అంటే ప్రేమ ప్రాణాలు తీయటమే. బంగారానికి నువ్వు పిన్నివి కాగలవు, నేను మావయ్యని కాగలను, అంతే. ప్రేమ మాత్రమే తల్లి కాగలదు. నాకు బంగారానికి మచ్చ. రేపు నా పిల్లలే అడ్డొస్తారనుకుంటే నాకు అసలు పిల్లలే వద్దు. ప్రేమ బంగారాన్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలుసా? బంగారం కోసం తనకి పిల్లలే వద్దనుకునేంతగా. ప్రేమ గురించి తప్పుగా ఆలోచించి తప్పు చేశాం. వద్దు, అదే తప్పు ఇంకా ఇంకా చేయాలని ఆలోచించొద్దు. బాగా మార్చేసింది ప్రణయ్. మారటం తప్పు కాదు, మారకపోవటమే తప్పు. ప్రేమ విషయంలో నేను మారాను, నువ్వు మారితే బెటర్. ఇప్పుడు మన బంగారం మన దగ్గరే ఉంది. తనలో మన అక్కను మనం చూసుకోవచ్చు. తల్లిలా బంగారాన్ని ప్రేమే చూసుకుంటుంది. బంగారాన్ని దత్తత తీసుకోవడానికి సపోర్ట్ చేస్తాడనుకుంటే ప్రణయ్ ఏంటి ప్రేమని ఇంతగా సపోర్ట్ చేస్తున్నాడా? ఇప్పుడేం చేయాలి? మామయ్య చెడ్డవాడు కాదు, మారిపోయాడు. బామ్మ, బంగారం ఏది? మీతోనే ఆడుకుంటుంది కదరా, మళ్ళీ మమ్మల్ని వచ్చి అడుగుతున్నారేంటి? ఏమో, ఇప్పటిదాకా మాతోనే ఉంది, ఇప్పుడు కనిపించటం లేదు. అక్కడే ఎక్కడో ఉండుంటుందిరా, చూడండి. లేదు బామ్మ, అంతా వెతికాం. ఇంతలోనే ఎక్కడికి పోతుంది? కలిసి ఆడుకుంటున్నప్పుడు చిన్నపిల్ల కదా, దాన్ని పట్టించుకోవాలి కదా. అమ్మమ్మ, బంగారం ఎటెళ్ళుంటుంది? ఇక్కడే ఎక్కడో ఉండుంటుందమ్మా, వెళ్ళి చూద్దాం పదా. ఇదిగో, మీరు ఆ రూమ్ లో చూడండి. అలాగే. బంగారం, 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 బంగారం. ఎవరికమ్మా ఫోను? త్రిష దగ్గరుందేమో, కనుక్కుంటాను. కనుక్కో అమ్మా. త్రిష, బంగారం నీ దగ్గరుందా? లేదు, ఏమైంది? ఏం లేదులే, తర్వాత కాల్ చేస్తాను. ఏమందమ్మా? తన దగ్గర కూడా లేదంట. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? ఎక్కడికి వెళ్ళింది? బంగారం బయటికి వెళ్ళి ఎత్తుకుదాం పదా, రామారా. బంగారం కనిపించడం లేదు, ఎటెళ్ళిందో. పదండి బామ్మ, బయట చూద్దాం. పదమ్మా. బంగారం, బంగారం, బంగారం. బామ్మ, మీరు అటు వెళ్ళి చూడండి. మీరు అటు వెళ్ళి వెతకండి. చూడండి అమ్మా. బంగారం, అమ్మా, అయ్యో. పంతులు గారు ఇందాకే చెప్పారు, పూజ మధ్యలో మానేస్తే అపచారం అవుతుందని. ఇప్పుడు ఇలా జరిగింది, ఏమవుతుందో ఏంటో. అమ్మా, కనపడిందా? లేదు బామ్మ, మీకేమైనా కనిపించిందా? లేదమ్మా, కనపడలేదు. లోపల చూద్దాం, పదండి.
శివాగ్ని, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? స్నేహ దగ్గరికి. వాట్? ఇప్పుడు తన దగ్గరికి ఎందుకు? మరి నన్నేం చేయమంటావు? నీకు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావని నాకు కాల్ చేసింది. ఫోన్ చేస్తే ఏదో ఒక సమాధానం చెప్పాలి గాని వ్రతం మధ్యలోంచి నన్ను తీసుకురావడం ఏంటి? అవతల ప్రేమ ఎంత బాధపడుతుంది. నా ఫోన్కి రెస్పాండ్ అవ్వడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు అంటుంది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకే నేను రమ్మన్నాను. తన గురించి నేను రావడం ఏంటి? నువ్వు రాకపోతే చచ్చిపోతానంటుంది ప్రణయ్. తను చచ్చిపోతుందా? అది ఒకరిని చంపుతుంది కానీ చచ్చే రకం కాదు. ఇంటికొచ్చి గొడవ చేస్తే ఇబ్బంది అవుతుంది ప్రణయ్. ఎందుకు వస్తుంది? ఇంకేమైనా గొడవ చేస్తుంది? తను మాటలు చూస్తే అలాగే అనిపించింది. ఇంకా తన మాటలు పట్టించుకోవడం ఏంటి శివాగ్ని? తను ఎప్పుడైతే నా వీడియోలు దగ్గర పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుందో అప్పుడే తన గురించి ఆలోచించడం మానేశాను. అలా అంటే ఎలా? తన గురించి మనకి బాగా తెలుసు కదా. తెలుసు కాబట్టే తనకి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నాను. నేను ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకుంటే తన ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో. మై ఫుట్. ఏ డెసిషన్ తీసుకున్నా నన్నేమీ చేయలేదు. హ్మ్. అలాంటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా మాట విను ప్రణయ్. ఈ విషయంలో ఎవరి మాట వినను. ప్లీజ్ ప్లీజ్ స్టాప్ ద కార్. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది కదా. నేను ఆలోచించడానికి నా జీవితంలో ఇంకో మనిషి ఉంది. నేను ఆలోచించాల్సింది తన గురించి మాత్రమే. పాపం వ్రతం మొదలు పెట్టగానే నేను పీటల మీద నుంచి లేసొచ్చానని ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇంటికి వెళ్దాం పదా. ఇంత దూరం వచ్చాం కదా. నువ్వు కార్ రివర్స్ చేస్తావా? నేను దిగి వెళ్ళిపోమంటావా? బంగారు బంగారు ఎక్కడికి వెళ్ళినట్టు? ప్రణయ్ ప్రేమ, ప్రేమ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బంగారం కనిపించడం లేదు. వాట్? ఏమైంది? బంగారం ఎక్కడికి వెళ్ళింది? ఏమో ప్రణయ్, ముగ్గురు ఆడుకుంటూనే ఉన్నారు. ఉన్నట్టుండి పాప కనిపించలేదు. చుట్టుపక్కల చూసారా? ఇల్లంతా వెతికారా? అంత వెతికాం, ఎక్కడ కనిపించడం లేదు. బంగారం ఇంకేం కాదు, మీరు ఆడుకోండి. బంగారం, బంగారం,
బంగారం అది కనిపించడం లేదంటే కారణం నేనే అయి ఉండాలి. నా ప్రమేయం లేకుండా ఏమైందబ్బా? కనిపించిందా? లేదు, నువ్వు కంగారు పడకు. బంగారం ఎక్కడికి పోదు. పండు, మీరు ఎక్కడ ఆడుకున్నారు? బయట కారు దగ్గర. దాక్కోడానికి నేను చెట్ల వైపు వెళ్తుంటే బంగారం కారు వైపు వెళ్ళింది. కారు వైపు వెళ్ళిందా? బంగారం, 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 శివగ్ని కీసివు. బంగారం, 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 అమ్మా, బంగారం, 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 బంగారు బంగారం, 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 ఏమైంది ప్రణయ్? బంగారం, కారులోకి ఎందుకు వెళ్ళావమ్మా? నీకేం కాదు. ఒకసారి మావి చూడు. ఆ, బంగారం, బంగారం, నీకేదైనా అయితే ఈ మావి బతకడు. కళ్ళు తెరువు బంగారం, ఒకసారి నన్ను చూడు. హలో డాక్టర్,